సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'అఖండ' మరి ఇంకా వారం రోజుల్లో రిలీజ్‌కైతే రెడీగా అయిపోయింది. మరి వారం రోజుల్లో ఈ హైప్ ఏదైతే క్రియేట్ అయిందో ఇది సరిపోతుందా? అంటే పాన్ ఇండియన్ సినిమా గాబట్టి మరి చాలానే ప్రమోషన్స్ చేశారు. మరి ఇప్పటి వరకు క్రియేట్ అయిన ఈ హైప్ సరిపోతుందా? ఇంకా కావాలా? మీరేం చెప్తారు సార్ ఈ ప్రమోషన్‌కి సంబంధించి? ఇక్కడ 'అఖండ' సినిమా కాస్త బాలకృష్ణలో వచ్చిన మార్పు ద్వారా కొంత హైప్ అయింది గానీ, సినిమా పరంగా హైప్ క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. సినిమాలో ఉన్న డ్యూయల్ రోల్స్ ఏమిటి? వాటి హైలైట్స్ ఏమిటి? సినిమాలో ఉన్న మ్యూజిక్ ఏమిటి? ఏది హైలైటు? సినిమాలో ఉన్నటువంటి థ్రిల్స్ అన్నమాట. వాటిని స్టంట్స్ అంటారో, యాక్షన్ అంటారో, థ్రిల్స్ అంటారో అవేమిటి? ఈ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనంలో బాగా వెళ్ళిపోవాలి, జనానికి హత్తుకుపోవాలి. మిగతా సినిమాల్ని 'అఖండ 2'తో పోల్చుకోకూడదు. ఇది ప్రెస్టీజియస్‌గా ఫీల్ అవుతున్నటువంటి సినిమా. 'అఖండ' ఆల్మోస్ట్ ఆల్ రాజా సాబ్ ప్రభాస్ సినిమాకి ఎంతైతే మన ఆంధ్ర రెవెన్యూ వచ్చిందో ఇంచుమించు అంత రెవెన్యూ 'అఖండ 2' కూడా తెచ్చుకుంటుంది. గనక ఈ పాన్ ఇండియా సినిమాగా మారే అవకాశాలు చాలా ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. మారేందుకు దోహదం చేసేటువంటి ఆ పబ్లిసిటీ మాత్రం ఇప్పుడు వీడు చేయాలి. ఈ 2 క్యారెక్టర్‌లో ఒక క్యారెక్టర్ బాగా ఉంది. దుమ్ము దులిపేశాడు బాలకృష్ణ 'అఖండ' అఘోరాగా. మరి రెండో క్యారెక్టర్ అది హైలైట్ చేయాలి. అలాగే తమన్ రికార్డింగ్ బ్రహ్మాండంగా తమన్‌కేముంది, తమను ఎంత బాగా వాయించకపోయినట్టయితే బాలకృష్ణ గారు తమన్ గారిని ఎంత బాగా సొంతం చేసుకోకపోయినట్టయితే ఇక మీద నుంచి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అనేటువంటి పేరు పెడతాడు. అంత దగ్గర అయ్యాడు కదా. మరి ఆయన ఎంత ఏ స్టాండర్డ్స్‌లో కొట్టాడో అది చూసుకోవాలా? తర్వాత సంయుక్త మీనన్ ఉంది. మిగతా హీరోయిన్ల కంటే ఈ అమ్మాయి చాలా బాలకృష్ణ గారితో పోటీ పడి నటించింది. ఎక్కువ షాట్స్ అవసరం లేదు. ఎక్కడ పోటీ పడి నటించింది, ఎక్కడ జనాలకు పూనకాలు వచ్చేటువంటి స్టెప్స్ వేసింది, ఇవన్నీ చూపిస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అదేది లేకుండా 'అఖండ 2', 'అఖండ తాండవం' అని మీరు అనుకుంటే ఎలాగవుద్ది? 'అఖండ తాండవం' అని ప్రజలు అనుకోవాలి. ప్రజల చేత అనిపించాలి. నేను అనుకుంటే ఎలాగవుతుంది? నా గురించి ప్రజలు అనుకోవాలి. అది. తర్వాత ఈ 15 రోజుల్లో వాళ్ళు చేయవలసింది ఏంటంటే వారం రోజులు. బాలకృష్ణ అభిమానులకి ఏదైతే దగ్గర అవుతుందో సహజంగా బాలకృష్ణ యాక్షన్ పార్టు, డైలాగ్ పార్టు పూనకాలు వస్తాయి. అవి కూడా దగ్గర చేసే ప్రయత్నాలు వీళ్ళు చేయాలన్నమాట. చేస్తే డెఫినెట్‌గా బా ఈ బాలకృష్ణ సినిమాలో రిలీజ్ పార్ట్ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే డిసెంబర్ 5 అంటే ఆయన పోటీ ఏమి ఉండదు. హాయిగా బ్రహ్మాండంగా సినిమా చూస్తారు. 2 వారాలు బాగా సినిమా చూసినా అది 1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సార్ మరి మన దగ్గరైతే సరిపోతుంది. ఎందుకంటే 'అఖండ 2' మీద భారీ హైపే క్రియేట్ అయింది మన దగ్గర. కాకపోతే నార్త్ సైడ్ మరి ఎలా తీసుకెళ్లాలి ఆ సినిమాని? అక్కడ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని? మరి ఏ స్థాయిలో నార్త్ సైడ్‌లో విజయం సాధిస్తుంది సార్? నార్త్ సైడ్ అంటే విజువల్‌గా కాదండి. నార్త్ సైడ్ అంటే మీరు వెళ్ళాలి. వాళ్ళు ప్లానింగ్‌లో కూడా ఉన్నారు. బొంబేలో వెళ్తారు, బెంగుళూరులో వెళ్తారు, తర్వాత మద్రాసులో వెళ్తారు. అలాగే 4 సిటీలు ప్లానింగ్‌లో ఉన్నారన్నమాట. అలాగే నార్త్ సైడ్‌కి ఏదైతే ఇంట్రెస్ట్‌ని రేకెత్తిస్తుందో ఆ విజువల్స్ బాగా వాళ్ళు ప్రొపగండా చేయాలి. ఇప్పుడు తెలుగు వారి టేస్ట్ వేరుగా ఉంటుంది. నార్త్ వాళ్ళ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆ ఏరియా బట్టి కూడా వాళ్ళు ఆ జాగ్రత్త వహించాలన్నమాట. అలాంటి పరిస్థితులు గానీ వీళ్ళు అంటే డెఫినెట్‌గా బోయపాటి శ్రీనికి ఆ దృష్టి ఉంది. నార్త్ సైడ్ కాదు, సౌత్ సైడ్ కాదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా 'అఖండ' రిలీజ్ చేసిన ప్రతి చోట కూడా దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్‌ని వాళ్ళు ఫోకస్ చేయాలి. ప్రొపగండా చేయాలి. అది. అప్పుడు సినిమా దగ్గరవుతుంది ప్రేక్షకులకి. ఆ సినిమా చూడాలనేటువంటి ఉత్సుకత పెరుగుతుంది. సార్ ఈ హైప్‌తో 1000 కోట్ల వరకు వెళ్తుందా ఈ హైప్‌తో? అది నన్ను కేవలం నేను నా స్టాండ్‌ని తప్పించడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు గానీ,
1000 కోట్ల క్లబ్లో చేరడం అన్నది అనూహ్యం. 500 కోట్లు దాటి 750 కోట్ల మధ్యలో అన్నది అది మన తాలూకు అనుభవంతో చెప్పే మాట. గనక ఏమో ఒకసారి 500 కోట్లు దాటి 750 కోట్లకు వస్తే 1000 కోట్లకు చేరను వచ్చు, గుర్రం ఎగరను వచ్చు అని అంటాం కదా. అలాగా 1000 కోట్ల క్లబ్లో చేరను వచ్చు అని చెప్పగలను, కానీ కన్ఫర్మ్డ్గా చెప్పడానికి నాకు ధైర్యం చాలటం లేదు. చేరొచ్చు, అది చేరను, గుర్రం ఎగరను వచ్చు అంటాం కదా. అలాగా అఖండ 1000 కోట్ల క్లబ్లో చేరను వచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.